వెల్కమ్ టు 99 టీవీ. నేను సాయి సుధా. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. కాంగ్రెస్ నేతలను చూసి బీజేపీ భయపడుతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్లోని ఈడీ ఆఫీస్ ముందు చేపట్టిన ధర్నాలో ఆయన మాట్లాడారు. సోనియా, రాహుల్ కేసులకు భయపడరని చెప్పారు. బ్రిటిష్ వారికి ఆ కుటుంబం భయపడలేదన్నారు. సంస్థను కాపాడేందుకు ప్రయత్నిస్తే కేసులు పెట్టి విచారణకు పిలుస్తారని ప్రశ్నించారు. కేంద్రం తీరును ప్రతి ఒక్కరూ ఎండగట్టాలన్నారు. కార్పొరేట్ సంస్థలపై బీజేపీ ఆధారపడుతోందని ఆరోపించారు. బ్రిటిష్ వాళ్ళకి భయపడకుండా మన నాయకత్వం ఇచ్చినటువంటి సందేశాన్ని నలుదిశలా వ్యాప్తి చేసినటువంటి హెరాల్డ్ పేపర్ కూడా భయపడుతుందని వాళ్ళు ఆలోచన చేస్తే పొరపాటని ఈ సందర్భం చెప్పదలుచుకున్నాను. నేను గాంధీ కుటుంబం గాని, కాంగ్రెస్ పార్టీ గాని, నేషనల్ హెరాల్డ్ పేపర్ గాని ఈ మూడు కూడా ఈ దేశ స్వాతంత్రం కోసమే పెద్ద ఎత్తున తప్పించి మరఫిరంగులు వాడినటువంటి బ్రిటిష్ వాళ్ళని ఈ దేశం నుంచి బయటికి పంపించి ఈ దేశానికి సర్వసత్తాక స్వతంత్ర భారతదేశాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ మూడు వ్యవస్థల్ని ఈరోజు భయపెట్టాలని మీరు ప్రయత్నం చేస్తే ఈ భయపడే మరి ఎవరు భయపడతా ఉన్నారు? ఎవరు భయపడతా ఉన్నారయ్యా అంటే ఇవాళ బీజేపీ భయపడతా ఉంది, కేంద్ర ప్రభుత్వం భయపడతా ఉంది. అటు రాహుల్ గాంధీ గారు కానీ, లేకపోతే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కానీ, లేకపోతే ఆనాటి స్వాతంత్ర సంగ్రామ చరిత్ర దేశం మొత్తం వివరించినటువంటి నేషనల్ హెరాల్డ్ పేపర్ ఈరోజు వీళ్ళిద్దరు సందేశాన్ని దేశవ్యాప్తంగా చేరిస్తే మన బతుకులలో మనం ఈ దేశంలో పుట్టగతులు ఉండవని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ భయపడి ఇటువంటి తప్పుడు కేసులు పెట్టి కొడతూలు ఊపులు ఊపటం కోసం ప్రయత్నం చేస్తా ఉంది. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, ఆనాడు బ్రిటిష్ వాళ్ళకి భయపడకుండా మన నాయకత్వం ఇచ్చిన రేవంత్ ప్రభుత్వాన్ని కూలగొట్టాల్సిన కర్మ తమ